హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మేయర్ సేఫ్ కుక్ కడాయిలో కొయ్యింగ చేప పులుసు వండి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలను శుభ్రం చేసుకుని రోటిలో వేసుకుని దంచుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు నలిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని మొత్తం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా నలిగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొయ్యింగ చేప పులుసుకి కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి కడిగి ఉంచుకున్న కొయ్యింగ చేప ముక్కలు 1 kg, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, పులుపుకి సరిపడా చింతపండు రసం, పచ్చిమిరపకాయలు 8, కొద్దిగా కొత్తిమీర కరివేపాకు, సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గాను నూనె. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత చిన్న గ్లాసున్నర ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బాగా వేగిన తరువాత 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తరువాత వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలను పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకుని గ్లాసులో సగానికి వాటర్ వేసుకుని మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని కదుపుకోవాలి. ఈ విధంగా కదుపుకోవటం వలన చేప ముక్క ఎక్కడా కూడా విడిపోకుండా ఉంటుంది. మూత పెట్టి సిమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరని పొయ్యి మీద నుండి దించుకునే 10 నిమిషాల ముందు చేప సన్నని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని కదుపుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి.
పులుసు మరుగుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత మూత తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పైన ఇంకొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కొయ్యింగ చేపల పులుసు రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని అప్డేట్స్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.